హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ రాత్రి ఈ సిలువ ధ్యాన ఆరాధనలో 25వ రోజు రాత్రి ప్రభువు మనతో ఉండి మనతో మాట్లాడినట్లుగా హృదయపూర్వకంగా దేవదేవునికి మరి స్తోత్రాలను చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ప్రభువా మరి పాటలు పాడి స్తుతులు చెల్లించి దేవా మీ నామమును మహిమపరచటానికి, గణపరచటానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, 2-3 కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన మా దేవా, మా మధ్యలో మీరుండి మా ప్రార్థనలు వింటున్నందుకు వందనాలు. మా అందరికీ ఇంత గొప్ప భాగ్యమును, ఇంత గొప్ప ధన్యతను, ఇంత గొప్ప సంతోషమును, మీ స్వరాన్ని వినేటటువంటి అవకాశమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున బలపరచండి, స్థిరపరచండి. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపండి. అయా, మీ సన్నిధి యందు మీ సాక్షార్థంగా, మీ నామ మహిమార్థంగా నిలవబెట్టుకోమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయా, ఎంతమంది అయితే ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో పాలుపంపులు పొందుతున్నారు వారందరినీ కూడా దీవించండి. ఉపవాసమున్న బిడ్డలను దీవించండి. ఎడతెగక మానక అనుదినము మీ సన్నిధిలో ప్రభువా ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికల్లో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున ఆశీర్వదించండి నాయనా. అయా ప్రభువా, ఆత్మలో బలపరచండి. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి లేఖనము ద్వారా మీరు మాతో, నాతో, అందరితోనూ మాట్లాడుతూ ఉండగా అందరినీ బలపరచమని, అందరినీ స్థిరపరచమని, అయా ఆత్మీయ దాహమును, ఆత్మీయ ఆకలిని తీర్చు ప్రభువా. మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా, మీ నామ మహిమార్థంగా నిలవబెట్టుకోమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి, సంరక్షించండి, కృప చూపించండి, కాపాడండి. దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బాబు. స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, నాయనా ఈ రాత్రి ప్రభా మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, వారిని కూడా ఆత్మీయంగా బలపరచమని, ఆత్మీయమైన ఆశీర్వాదాలతో వారిని కూడా నింపమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే వేదనతో వచ్చారో ఈ రాత్రి వారి వేదన నుండి వారికి విడుదల కలుగునుగాక. కన్నీటితో వచ్చారో వారి కన్నీరు తొడవబడునుగాక. అనారోగ్యముతో వచ్చారో వారికి స్వస్థత కలుగునుగాక. బలహీనతతో వచ్చారో వారు నూతన బలముతో నింపబడుదురుగాక. అయా తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చారో సమృద్ధి అయిన ఆర్థికపరమైన దీవెనల ఆశీర్వాదములతో నింపబడుదురుగాక. దేవానికి వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి మీ సన్నిధి యందు మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలబెట్టుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడిక 25వ రోజు రాత్రి మనమందరం కూడా ఇంతవరకు ప్రభువును స్తుతించడానికి, మహిమపరచటానికి, ఆరాధించటానికి దేవదేవుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా మరి ధ్యానం చేద్దాం. ప్రభు ఈ రాత్రి వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నారో, ఏ విధమైన దీవెనలు, ఆశీర్వాదాలు లేఖనము ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారో మనం శ్రద్ధగా విందాం. లూకా సువార్తలో 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఈ సమయంలో చదువుకుందాం. లూకా సువార్త మరి 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచెను.
జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయమందిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విస్మయముందరట. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులరా, ఎన్నోసార్లు ఈ పేతురు గారిని కూర్చున్నటువంటి సందేశం, ఏ విధంగా పేతురు యేసుక్రీస్తు ప్రభువారి చేత పట్టబడ్డాడు, ఏ విధంగా దేవుని మాట వింటే విస్తారమైన చేపలను పట్టుకున్నాడు, ఏ విధంగా మరి మేము మా అంతటి మేముగా ప్రయాసపడినా మాకు ఒక్క చేప కూడా దొరకలేదని చెప్పాడో, ఆ పేతురును కూర్చున్నటువంటి ఆ జీవన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని సంగతులు మనం ఆత్మీయంగా మనం నేర్చుకోగలుగుతామని చెప్పి నేను ప్రభు పేరుడు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గన్నేసరేతునే గలిలియా అంటారు, తిబెరయ అని కూడా పిలుస్తారనమాట అండి. చేపల వేటలో అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి వాడు సీమోను పేతురు. అంత గొప్ప అనుభవశాలి అయినటువంటి పేతురు గారు రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అతని దోణిలో కూర్చోవడానికి ప్రభువుకు స్థానం ఇచ్చాడు. ఆయన మాటలు విన్నాడు, ఆయన చెప్పినట్లుగా చేశాడు. విస్తారమైన చేపలు పట్టాడు. తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఏ విధంగా అంత దీవెనలు పొందుకున్నాడో, అన్ని విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి కారణాలేంటో, ఒకవేళ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం, ఒక్క దీవెన కూడా మనం ఎందుకు పొందలేకపోతున్నాం, ఒక్క ఆశీర్వాదం కూడా మనం పొందకపోవడానికి కారణం ఏంటి? పేతురు గారు విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి కారణం ఏంటి అని చెప్పి మనం చూస్తే, నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణెల్ని చూసేటప్పటికి అందులో ఉన్న జాలర్లు ఏం చేస్తున్నారట? తమ వలలు కడుగుకుంటూ ఉన్నారు. వారిలో పేతురు కూడా ఉన్నాడు. ప్రభు పని చేసేవారితో పని చేస్తారు, సాగిపోయే వారితో సాగిపోతారు. అంతేకాని పని పాట లేకుండా సోమరుగా కూర్చుండే వారితో మాత్రం ఆయన కూర్చోడు. ఇక్కడ పేతురు గారు ఎలా కనిపించాడంటే పని చేస్తూ కనిపించాడు. అంటే ప్రభువు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ప్రభు నేను మరలా చెప్తున్నాను కదా, పని చేసేవారితో పని చేస్తారు, సాగిపోయే వారితో సాగిపోతారు. కానీ పని పాటు లేనటువంటి వారితో కూర్చుని మరి ఉండాలంటే ఆయన వల్ల కాదు. మోషే కూడా తన మామగారి యొక్క మందలను మేపుతున్నప్పుడే ప్రభువు ఆయన్ని ఎన్నుకున్నారు ఆయన పని కోసం. ఇక్కడ పేతురు గారు కూడా ఆయన పనిలో ఉన్నప్పుడే, పని చేసుకుంటూ ఉన్నప్పుడే, అంటే ఒక సోమరిని దేవుడు ఎన్నుకోలే,
పేతురు గారు ఏమి సోమరేమి కాదు. అలాగే మోషే గారు కూడా సోమరి కాదు. తర్వాత ఆయనను మోషే గారిని ఎన్నుకున్న విధానం మనం నిర్గమాకాండం 3:1 చూస్తాం. తర్వాత గిద్యోను గానుగు చాటున గోధుమలను దొల్లగొడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. ఇది న్యాయాధిపతుల గ్రంథం 6:11 చూస్తాం. అలాగే ఎలీషాను కూడా మనం చూస్తే తన పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 19:19 మాట వ్రాయబడింది. అలాగే పేతురు కూడా తన వలలు కడుగుకుంటూ ఉండగా ప్రభు ఆయన్ని ఎన్నుకున్నారు. ప్రభువు నీ చేతికి ఏమిచ్చినా కూడా, నీ చేతికి ఏ పని ఇచ్చినా సరే, పని ఏదైనా కానీ నమ్మకంగా చేయగలిగితే ఆయన పనికి నిన్ను వాడుకుంటారు అనే విషయాన్ని ఇందును బట్టి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పేతురు గారు ఏం చేస్తున్నాడు? ప్రభు చూసేటప్పటికి వలలు కడుగుకుంటూ కనిపించాడు. ఖాళీగా అయితే లేడు, ఖాళీగా కూర్చుని లేడు, పని చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పనున్నా కూడా ఖాళీగా కూర్చుంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి పని చేయడం ఇష్టం ఉండదు, కానీ దేవుడు మాత్రం అన్నీ చేయాల. దేవుడు వాళ్ళతో ఉండాలా. దేవుడు టైం టు టైం భోజనం పెట్టేయాల, టైం టు టైం వాళ్ళ అవసరాలు తీర్చాలి, టైం టు టైం వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయాలి. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటారట? సోమరిలా ఉంటారట. కానీ సోమరి వారిని దేవుడు ఏమాత్రం కూడా ప్రోత్సహించరండి. నువ్వు సోమరిగా ఖాళీగా కూర్చో, నీకు అన్ని తెచ్చి పెడతానని ప్రభు ఎప్పుడు చెప్పట్లా. నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదించదను, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునంటాడు. అంటే కష్టపడితే దేవుడు దీవిస్తాడు. ఖాళీగా కూర్చుంటే దేవుని దగ్గర నుంచి ఏ దీవెనలు రావు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ పేతురు గారిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, దేవుడు ఆయన్ని ఎన్నుకోవడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అతడు పని పాటు లేకుండా ఖాళీగా కూర్చునేవాడు కాదు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈ రాత్రి ఒకటి గమనించాలి. ఖాళీగా కూర్చుని దేవుడు నన్ను పోషించాలి అని అనుకుంటే దేవుడు నిన్ను పోషించడు. ఖాళీగా కూర్చుని నా దగ్గరికే దేవుడు ఏదైనా పంపించాలనుకుంటే ఏది రాదు. ఖాళీగా కూర్చుని నా వ్యాపారం అభివృద్ధి అయిపోవాలి, ఖాళీగా కూర్చుని నాకు ఇంటికి వచ్చి ఉద్యోగం ఇచ్చేయాలంటే ఎవరిస్తారు? అప్లై చేసుకోవాలి, బోల్డెన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, లేకపోతే కొన్ని జాబులకి ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఏమండి? ఫిజికల్ టెస్టులు ఉంటాయి, రిటర్న్ టెస్టులు ఉంటాయి. వీటి కోసం మనం ఏం చేయాలి? కష్టపడాలి, పగలనక రాత్రనక. ఒకవేళ ఫిజికల్ టెస్టులు ఉన్నాయనుకోండి, బాడీని ఫిట్నెస్ ఉంచుకోవడానికి కష్టపడాలి. రిటర్న్ టెస్టులు ఉన్నాయనుకోండి, కష్టపడి ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద అయితే మనకు టెస్టులు పెడతాడో ఆ టెస్టులు మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇలాంటివి ఏం చేయరు. పని పాట లేకుండా ఖాళీ కూర్చొని తినేసి తిరుగుతా ఆ టైంకి మాత్రం ఉద్యోగానికి లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను మంచి మార్కులతో పాస్ అయిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. నేను ఆ జాబ్కి వెళ్తున్నాను, ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిపోవాలని ఎలా సెలెక్ట్ అయిపోతావు నువ్వు? పని పాటలు లేకుండా ఖాళీగా కూర్చుని చదవు, పుస్తకం తీయు. ఒకవేళ అది ఓ కానిస్టేబుల్ జాబ్, ఆర్మీ జాబు, ఒక నేవీ జాబు, దానికి కొన్ని ఫిజికల్ టెస్టులు ఉంటాయి. దానికి సరిపోయేటట్టుగా మన బాడీని ఫిట్నెస్ కూర్చుకోవాలి. దానికోసం మనం ఏమైనా చేస్తామంటే ఏం చేయం, ప్రార్థన చేయించుకుంటే దేవుడు కార్యం చేసేస్తాడు అనుకుంటా. మనం కష్టపడితే మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తారట? ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఇక్కడ పేతురు గారిని దేవుడు మరి విస్తారంగా దీవించడానికి కారణం ఏంటంటే, ఖాళీగా కూర్చునే స్వభావం ఉన్న వ్యక్తి అయితే మాత్రం కాదు. పగలేంటి రాత్రేటి. ఎందుకంటే ఇతడు ఎప్పుడు కష్టపడ్డానని చెప్తున్నాడంటే, రాత్రంతా ప్రయాసపడ్డాను. రాత్రి కొంతమంది ఏమంటారు తెలుసా? పగలైతే కష్టపడతాను కానీ రాత్రి అయితే నేను ఏ పని చేయనంటారు. అసలు పని చేసేవాడు పగలైనా చేస్తాడు, రాత్రి అయినా చేస్తాడు. బాగుపడాలనుకునేవాడు పగలైతేనే చేస్తాను, రాత్రి అయితే చేయను, లేకపోతే రాత్రి అయితేనే చేస్తాను, పగలైతే చేయను, నాకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను, లేకపోతే చేయను. ఇలా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇతనిలో ఎటువంటి పనితనం ఉందంటే, ఎలాంటి కష్టపడే తత్వం అంటే, పగలైనా కష్టపడతాడు, రాత్రి అయినా కూడా కష్టపడతాడు. అంటే సమయమందు అసమయమందు కూడా దేవునికి ఆయన పరిచర్యకి ఎలాంటి వాళ్ళు కావాలంటే, ఈ టైంలో అయితే నేను రాననేవారు కాదండి. ఎనీ టైం పిలిస్తే, చూడండి సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే ఆ అర్ధరాత్రి పిలిస్తే వెంటనే లేచి కూర్చునేవాడంట.
అందుకే కదా సమూయేలుని చిన్నప్పుడే దేవుడు తన పనిముట్టుగా, తన సాధనంగా దేవదేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, మరి పేతురును అదే విధంగా వలలు కడుగుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి నేంటాను, నీకు చేయడానికి ఈ పని అని కాదు, ఆ పని అని కాదు, ఏ పని చేతనైతే ఆ పని నమ్మకంగా చేసావనుకో, ఆ పనిలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఏదో దేవుడు ఈ వ్యాపారం పెట్టు అన్నారు, ఆల్రెడీ అది పెద్ద లాభాలు ఏమి రాదండి, ఎవరికో రాదు. ప్రభు నిన్ను ఈ వ్యాపారం చేయమని నిన్ను ప్రోత్సహించారనుకో, చేయాలి. ప్రభు నిన్ను ఈ వ్యవసాయం చేయమన్నారు, దాన్ని చేయాలి. ప్రభు నిన్ను ఈ పని చేయమన్నారు, చేయాలి. అబ్బే అదైతే పెద్ద లాభాలు ఎక్కువ రావండి. అసలు ఖాళీగా మొత్తానికి పని పాట లేకుండా ఖాళీగా కూర్చునే బదులు కొద్దిగా వచ్చినా పర్వాలేదు కదా. పని చేసే తత్వం మనకు ఉండాలి, కష్టపడే తత్వం మనకు ఉండాలి. ప్రియులారా, అలా ఉన్నప్పుడే దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. కొంతమందికి కొంత గోల్స్ పెట్టేసుకుంటారు, ఆ పని అయితేనే చేస్తాను, అంత శాలరీ అయితేనే చేస్తాను, ఆ తక్కువైతే నేను చేయను, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఏమాత్రం కూడా అభివృద్ధిలోనికి రారు, వారు ఏమాత్రం కూడా దీవించబడరు, వారు ఏమాత్రం కూడా ఆశీర్వదించబడరు అని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా పేతురు గారిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏంటంటే, తన ధోనిలో యేసుక్రీస్తు ప్రభు వారికి చోటిచ్చాడు. బాబు ఇలారా, ఏం పేరు, నీ పేరు నాకు తెలీదు, నన్ను ఇటురా, కొంచెం ఆ ధోని ఇలా తీసుకొస్తావా, ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంటే ప్రజలందరూ నా మీద పడిపోతున్నారు, కొంచెం ఆ ధోనిలో కూర్చొని వీళ్ళకి వాక్యం చెప్పుకుంటానంటే, సరే ఇదేంటయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, అలసిపోయాను, ఇప్పుడు ఇంటికి పోదామని వాళ్ళకి అనుకుంటుంటుంటే ధోనిలో చోటిమ్మంటావేటి అని అనలా, విసుక్కోలా, కసురుకోలా. సరే అని చెప్పి తన ధోనిలో యేసుక్రీస్తు ప్రభు వారికి అతడు చోటిచ్చాడు. ఎందుకంటే ఎంతో నిరుత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక్క చేప కూడా దొరకలేదు, కొన్ని చేపలు దొరుకుంటే కొంచెం ఉత్సాహంగా హుషారుగా ఉండేమో. రాత్రంతా కష్టపడినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదు కాబట్టి చాలా నిరుత్సాహంతో ఉన్నాడు, అలసిపోయాడు. వేటాడి వల విసిరిలాగి అలసిపోయాడు, నిద్ర లేదు, నిరుత్సాహంగా ఉన్నాడు. అంతలో ప్రభు వచ్చి ఆయన ధోని ఎక్కి జనసమూహానికి బోధిస్తూ ఉంటే, జనసమూహాన్ని వెంబడిస్తూ ఉంటే మరి చూసి కాదనలేకపోయాడేమో. సరే అయితే ఎక్కండి ప్రభు అన్నాడు, ఎక్కించుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి తన ధోని ఎక్కడం అతనికి ఒకంత గర్వంగా అనిపించి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇంతమంది ప్రజలు వెంబడిస్తున్న ఒక ఆయన వచ్చి నీ ధోని ఎక్కుతాను అంటే అతనికి గర్వం కదా, చాలా సంతోషం కదా. అరే నా బండి ఎక్కువ అంటారు కొంతమంది. సెలబ్రిటీస్ ఉన్నారు అనుకోండి, నా కారు ఎక్కితే బాగుండు, నాకు ఆటోగ్రాఫ్ ఇస్తే బాగుండు, ఆయనతో సెల్ఫీ తీసుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంత జనసమూహాన్ని వెంబడిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక పేరున్న వ్యక్తి, ఒక ఘనమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి వచ్చి నీ ధోనిలో నాకు చోటు ఇవ్వయా, నీ ధోని కొంచెం ఎక్కుతానయ్యా అంటే ఎవరు కాదంటారు చెప్పండి. మరి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ధోనిలోనికి అతడు ఎక్కించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఆయన చెప్పినట్లు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? విసుక్కోకుండా, సనుక్కోకుండా, నిరుత్సాహపడకుండా. ఒక పక్కన నిరుత్సాహం ఉన్నా కానీ, తనకేమీ దొరకలేని పరిస్థితిలో ఉన్నా కానీ ప్రభు ఏం చెప్తే చేస్తున్నాడు. ధోని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు, ఎక్కించుకోమంటే ఎక్కించుకున్నాడు. కొంచెం లోపలికి నడిపించయ్యా, జనాలు మీదలు పడిపోతున్నారు కదా అంటే కొంచెం లోపలికి నడిపించాడు. నిజమే ఆ ధోనిను లోతుగా నడిపించాడు. ఇదే పేతురు జీవితంలో మరి ఒక గొప్ప అద్భుతాన్ని చూడడానికి కారణమైంది. ఒకవేళ ధోనిలో ఆయనకు చోటు ఇవ్వకుండా ఉండుంటే, ప్రభు చెప్పినట్లుగా అతడు చేయకుండా ఉండుంటే, అస్సలు ఆ ధోనిలో, ఆ గన్నేసరస్సు తీరంలో, ఆ గలిలే తీరంలో మరి అంత గొప్ప అద్భుతం జరిగి ఉండేది కాదు అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితం అనేటటువంటి ధోనిలో యేసయ్యకు స్థానం ఉందా, చోటు ఉందా? అది ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళగలుగుతుందా? చోటు ఇస్తారు కానీ లోతుకు వెళ్ళరు. ఎక్కడ ఉండిపోతారంటే ఎంతసేపు ఒడ్డునే ఉండిపోతారు, లోతుకి వెళ్ళరు, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళరు, వాక్యపు లోతులోనికి వెళ్ళరు, ఆరాధనలో లోతులోనికి వెళ్ళరండి. వీళ్ళు ఎంతసేపు పైపైన ఉంటూ ఉంటారు. ప్రియులారా, దేవుని పిల్లరా, ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళాలి. మన ధోనిలో, మన జీవితం అనేటటువంటి ధోనిలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. ఆయన చెప్పినట్టుగా లోతుకు వెళ్ళగలగాలి. ఆయనకు స్థానం లేకపోతే మన జీవితం అంతా కూడా
ఆ ప్రయాస వృధా అయిపోతుంది, మన జీవిత ప్రయాస వృధా అయిపోతుంది. ఆయనకి స్థానం లేకపోతే నిరుత్సాహమే మిగులుతుంది. పేతురు ధోనిలో ప్రభువు లేనప్పుడు అతడు చాలా కష్టపడ్డాడు. కానీ పేతురు ధోనిలోనికి ప్రభు వచ్చిన తర్వాత అదొక దీవెనగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రాత్రి అంతా ప్రయాసపడడానికి ప్రభు చెప్పిన వెంటనే చేస్తే ఇంక పెద్ద కష్టపడకుండా, పెద్ద బాధ ఏం పడకుండా, పెద్ద ఇబ్బంది ఏం పడిపోకుండా, ఒక 5-10 సార్లు వల వేసి లాక్కుండానే ఒక్కసారికే ఈజీగా సులువుగా అక్కడ దేవుని కార్యం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అదొక దీవెన. ప్రభువును చేర్చుకోవడం, లోతుకు నడిపించమంటే లోతుకు నడిపించటం, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళగలిగితే అది ఎలా మారిపోతుందంటే దీవెనకరంగా మారిపోతుంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనంలో చెప్తారు కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉన్నాను, నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నారు? హృదయం అనే తలుపు దగ్గర ఉన్నారంట. ఆయన తడుతున్నారు. తలుపు తీయాలి అంటే చెప్పింది చేయాలి. ప్రభు ఏం చెప్తే అది మనం చెయ్యాలండి. ప్రభు చెప్పింది చేసినప్పుడే ఆ దీవెన మనకు ఉంటుంది. ప్రభు చెప్పింది చేయకపోతే ఆ దీవెన రాదు. మరి చోటిమ్మని అడుగుతున్నారు, హృదయంలోనికి చోటిమ్మని అడుగుతున్నారు, జీవితంలోనికి చోటిమ్మని అడుగుతున్నారు. ఇమ్మన్నప్పుడు పేతురు గారు ఎలాగైతే చోటు ఇచ్చాడో, పేతురు గారు ఎలాగైతే ప్రభు మాట విన్నాడో, అలాగే మనం కూడా చోటు ఇవ్వాలి. ప్రభు చెప్పిన మాట వినాలి. ప్రభు ఏం చెప్తే అది మనం చెయ్యాలి. ఆయనైతే రెడీగా ఉన్నారు నీ జీవితం అనే ధోనిలోనికి రావడానికి, నీ హృదయం అనే ధోనిలోనికి రావడానికి. ఇదిగో నీతో కలిసి భోజనం చేయడం. ఏ భోజనం ఇది? ఆశీర్వాద భోజనం, దీవెనకరమైన భోజనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 3వదిగా చూసినప్పుడు పేతురు గారు ప్రభు మాటకి ఏం చూపించారట? విధేయత. అందరూ చెప్పండి, ప్రభు మాటకి ఏం చూపించారు ఆయన? విధేయత అంటే లోబడ్డం. పేతురు ఆ నావను తన పరిచర్యకు వాడుకున్నారు. అందుకే మరి ఈయనకి ఉట్టినే వాడుకున్నాను, దానికి బదులుగా ఈయనకి ఏమైనా ఇస్తే బాగుండు అని ఒకవేళ ఎవరు అనుకుని ఉండొచ్చు? యేసు ప్రభువారు. ఎందుకంటే నా పేరిట గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మీరు పొందుకుంటారన్నారు. మీరు చేసిన ఉపకారానికి ఆయన ప్రత్యుపకారము చేయక మానడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా సరే మనం ఉపకారం చేసామంటే దానికి ప్రత్యుపకారం ఎవరు చేస్తారట? దేవుడు చేస్తారు. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభుకి ఉపకారం చేసేటే చేయలేదా? ఉపకారం చేసిన దానికి ప్రత్యుపకారం మరల వెంటనే తిరిగి చేసేయాలి. ఆయనకి ఏదో రూపంలో చేసేయాలి. ఆయన అవసరం తీర్చాలి, ఆయన అక్కర తీర్చాలి. ఆయన ధోని వాడుకున్నారు కాబట్టి, ఆయన ధోని వాడుకుని సువార్త ప్రకటించారు కాబట్టి, ధోని వాడుకున్న దానికి పేతురు గారు చేసిన ఉపకారానికి తిరిగి మరల వెంటనే పేతురు గారికి ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడ్డారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ధోనెను మరింత లోపలికి నడిపించి వలవేయమని చెప్పారటండి. ఇదంతా దేనికోసం అంటే ప్రత్యుపకారం చేయటానికి. పేతురు గారు చేసిన ఉపకారానికి ప్రభు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రత్యుపకారం తిరిగి చేస్తున్నారు. మరి అందుకనే లోతుకు నడిపించమని అన్నప్పుడు దానికి సమాధానంగా పేతురు గారు ఏమన్నారు తెలుసా? ఏలినవాడంటే చెప్పండి, ఒక రాజును. ఏలినవాడంటే ఎవరు? రాజు, ఒక అధికారి. ఆయన ఒక రాజులాగా, ఒక అధికారిలా చూస్తున్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. లోక 5:5లో రాయబడింది కదా, 5వ అధ్యాయం 5వ వచనంలో, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారు అంటున్నాడు, రాత్రంతా నా ప్రయత్నం నేను చేశాను, నాకెంతో అనుభవం ఉంది చేపల వేటలో, మరి చాలా సీనియర్ నేను ఇందులో. రాత్రంతా చాలా కష్టపడ్డాను. ఫలితం ఏంటయ్యా అంటే ఒక్క చేప కూడా దొరకలేదు, శూన్యం, జీరో. నా పరిస్థితి ఏంటంటే జీరో, ఫలితం ఏమీ లేదు, శూన్యం, సున్నాయే మిగిలింది. అయినప్పటికీ కూడా నువ్వు చెప్పినట్టు చేస్తాను. కొన్నిసార్లు
కొన్ని చోట్లకి వ్యాపార స్థలాల్లోకి వెళ్ళినప్పుడు వాడు షాపు కట్టేస్తూ ఉంటాడు. ఈలోగా కస్టమరు ఏదో అవసరం వచ్చి వస్తువు కోసం అతని దగ్గరికి వస్తాడు. అయ్యా 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 ఆ షాపు షట్టర్ వేసేసాడు, కొంచెం ఇవి కావాలయ్యా నాకు అంటే, నేను ఇంకా షట్టర్ వేసానయ్యా, ఇంక ఇప్పుడు ఏమి ఇవ్వను, కావలసిన ఇంక రేపు పొద్దున రావడమే అంటాడు. ఎందుకంటే పొద్దునుంచి షాపులో కూర్చుని వ్యాపారం చేసి అలసిపోయాడు. ఇంక మళ్ళీ షట్టర్ పైకి ఎత్తాలి, మళ్ళా లోపలికి వెళ్ళాలి, అతనికి కావాల్సినవన్నీ తీసివ్వాలి. ఏమండి, ఎంతమందిని చూసి ఉండవు ఇలాంటి వాళ్ళని? ఇంకా అలసిపోయి విసిగిపోయినాడు ఒకసారి వన్స్ షట్టర్ వేసాడంటే మళ్ళా తీస్తాడా? కానీ బాగుపడాలనుకునేవాడైతే తీస్తాడు. ఎనీ టైం ఏదైనా సరే వ్యాపారం చేసే లక్షణం ఏంటంటే, మరి నేను కట్టేశాను మరలా రేపు అయితేనే ఇస్తాను, ఇప్పుడైతే నేను ఇవ్వను అన్నాడంటే అది వ్యాపారస్తుల లక్షణం కాదు. మరలా వెంటనే ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు పేతురు గారు దుకాణం సర్దేశాడని చెప్పాలి, షాపు కట్టేశాడని చెప్పాలి. ఎందుకంటే ఆఖరికి వలలు కూడా ఏం చేశాడు, క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వేస్తే మళ్ళా కడగాలి, మళ్ళీ బురదగట్ట అంటుకుంటే మళ్ళీ వల్ల ఏం చేయాలి? ఆల్రెడీ ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ కడగాలంటే ఎవరికైనా ఎలా ఉంటుందో చెప్పండి? అది రాత్రి అంతా నిద్రలేనివాడికి, నిరుత్సాహంగా ఉన్నవాడికి, ఫలితం శూన్యంగా ఉన్నవాడికి ఎలా ఉంటుందో చెప్పండి? కానీ అయినప్పటికీ కూడా నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. ఒకసారి మనం అలసిపోతాం, విసిగిపోతాం. మన వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో, వ్యవసాయంలోనో, పనిపాట్లలోనో మనం విసిగిపోయి ఇంటికి వస్తాం. ఆ విసుగుదలతోటే ప్రార్థన అంటే, ఇప్పుడు ప్రార్థన ఏంటి, ఇంక నా వల్ల కాదు, నేను పడుకుంటాను, ఇంక నేను ఇప్పుడు ప్రార్థన చేయను, ఇప్పుడు నేను పాటలు పాడను, ఇప్పుడు నేను చర్చికి వెళ్ళను, ఇంకా అరే ఈ ఆదివారం కూడా నాకు రెస్ట్ తీసుకోకుండా చర్చికి వెళ్ళాలంటే ఎలాగా అని చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రభువుకు చోటు ఇవ్వడంలా, చెప్పింది చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డంలా. పేతురు గారిలో మనం నేర్చుకోవాలి ఏంటి అంటే దేవుని మాటకు విధేయత చూపించటం. విధేయత చూపించి దేవుని మాటకు మనం లోబడే తత్వం మనం కలిగి ఉండాలి. అయితే నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పి ప్రభువు మాట మీద ఇంత విశ్వాసం అసలు అప్పటికప్పటికి ఎలా వచ్చింది ఆయనకి? అప్పటికప్పటికి ఎలా వచ్చింది? బహుశా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధోనిలో మరి ప్రకటిస్తున్న మాటలు, ఆ ప్రజలకు ఆయన బోధిస్తున్న బోధ అతన్ని విశ్వాసంలోనికి నడిపించాయేమో. ఆ విశ్వాసమే విధేయత చూపించడానికి కారణమై ఉంటుందేమో. ఎందుకంటే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చెప్తారు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నా తెలుసా? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంత విశ్వాసం ఇతనికి ఏర్పడడానికి, ప్రభు మాటకు విధేయత చూపించడానికి కారణం ఏంటంటే, దోనిలో చోటిచ్చి ఖాళీగా కూర్చుంటాడా? అక్కడ ఒడ్డునున్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న బోధంతా కూడా పేతురు గారు ఖచ్చితంగా వినే ఉంటాడు. వినడం వల్ల ఈయనలో విశ్వాసం వచ్చింది, విధేయత వచ్చేసింది అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నిజానికి యేసు ప్రభు పేతురు మాటలు, యేసు ప్రభు యొక్క మాట పేతురు వినాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే లేదు. ఎందుకంటే యేసు ప్రభు వడ్రంగివాని కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఆయన ఏమండి, పేతురు గారేమో మత్స్యకారుల కుటుంబంలో పుట్టి పెరిగాడు. చేపలు ఎక్కడుంటాయో పేతురుకు బాగా తెలుసు. కానీ యేసు ప్రభు వారు సమస్తము ఎరిగిన వాడని పేతురు గారు గ్రహించాడు, గుర్తించాడు. కాబట్టే ఆ గ్రహింపే విధేయతకు కారణమైంది. ఆ విధేయతే విశ్వాసాన్ని చూపగలిగింది. ఆ విశ్వాసమే అద్భుతాన్ని చూడగలిగేటట్లుగా చేయగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ పక్కన వాక్యం చెప్తే దిక్కులు చూసేవాళ్ళు కొంతమంది, సరిగా వినని వారు కొంతమంది, నిద్రపోయేవారు కొంతమంది, వాక్యం చెప్తుంటే వేరే ఏదో లోకంలో వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవారు కొంతమంది. ఇంకా మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది? విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు చెప్పినట్టు ఎప్పుడు చేస్తామో ఆ యొక్క అద్భుతాలు మనం ఎప్పుడు చూస్తాం? ఆ దీవెనలు మనం ఎప్పుడు పొందుకుంటాం? ఆ ఆశీర్వాదాలు, విస్తారమైన ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకుంటాం? కాబట్టి మరి పేతురు గారిలో ఉన్నటువంటి ఆ విధేయత, ఆ మాటకు, దేవుని మాటకు విధేయత చూపించాలి అంటే, మనం విశ్వసించాలి అంటే మనం వినాలి. ముందు ప్రభు ఏం చెప్తే అది మనం వినడం నేర్చుకోవాలి, విని లోబడ్డం నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నాను. ఇప్పుడు పేతురు గారు విధేయత చూపించడం వల్ల పేతురు గారికే కాకుండా
పక్కవారికి కూడా ఆశీర్వాదం వచ్చిందంట. ఇది ఇంకా మరి అద్భుతంగా ఉంది. పేతురు గారు విధేయత చూపించి విశ్వసించడం వల్ల పేతురు గారితో పాటుగా వేరొకరికి కూడా ఆశీర్వాదం దక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు గారు ప్రభు మాటకు విధేయుడయ్యాడు, విస్తారమైన చేపలు పట్టాడు. ఎంత విస్తారమైన చేపలంటే వలలు పెగిలిపోయేంతట అంత ఆశీర్వాదాలు. తన జీవితంలో మునుపెన్నడూ ఒకేసారి అన్ని చేపలు పడ్డం ఎప్పుడు పేతురు గారు చూసి ఉండలేదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని ధోనితో పాటు పక్కనున్న ధోని మరొకరి ధోని కూడా చేపలతో నిండిపోయింది. వీళ్ళు వేసుకెళ్ళింది ఒక ధోనే, కానీ వల్లో పడ్డవి 2 ధోనిల చేపలు. ఒక ధోని అయింది, ఇంకొక ధోని వేరే వాళ్ళది. ఇప్పుడు ఆ ధోనిని కూడా రమ్మని ఆ ధోనిని కూడా దేంతో నింపేశారు? ఈయన వల్ల పడ్డ చేపలతో నింపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగానే దేవుని స్నేహితుడును విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును కూడా దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించారు. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదముగా నందువు. నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఆశీర్వదించబడ్డం కాదు, ఇతరులకు నువ్వే ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పుడు పేతురు గారు వేరే ఖాళీగా ఉన్న ధోని వారికి కూడా ఎలా మారాడు? ఆశీర్వాదకరంగా మారాడు. ఇప్పుడు ఈయన ధోని ఒకటే నిండిందా అంటే పక్క వాళ్ళ ధోని కూడా నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నీ సంఘం దీవించబడాలి, నిన్ను బట్టి నీ పొరుగువారు దీవించబడాలి. ఆశీర్వదించబడాలంటే నీవే ఒక ఆశీర్వాదకరముగా మారిపోవాలి. నువ్వే ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మరి పేతురు గారిలాగా ప్రభువు మాటకు విధేయత కలిగిన వ్యక్తిగా ఉండడం, విధేయత చూపించడం ఒక్కటే మార్గం అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చూస్తే ప్రభువును పేతురు గారు ఏం చేశారట? వెంబడించారు. ఆశీర్వాదం వచ్చింది కదా అని వదిలేసిపోలా. చేపలు దొరికినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా సరే ఇప్పుడు వాటిని వెంటనే అమ్ముకోకపోతే పాడైపోతాయి. ఇప్పుడు చేపలు పడ్డాయి, చేపలు పడినప్పుడు తాజాగా అప్పటికప్పుడు పడిన చేపలు బజార్లో మరి మంచి రేటు ఉంటుంది. లైవ్ ఫిష్ అంటారు. చనిపోయిన చేపల కంటే బతుకున్న చేపల గట్ట మార్కెట్లో ఏముంటుంది? విలువ ఎక్కువ ఉంటుంది. లైవ్ ఫిష్ బ్రతుకుండగానే అమ్ముతామండి, చచ్చిపోయిన చేపలు కాదు అని చెప్తూ ఉంటారు కొంతమంది. అక్కడ టబ్బులు పెట్టి, ట్యాంకులు పెట్టి, అందులో వాటర్ పెట్టి, అందులో తిరుగుతూ ఉన్న చేపలు తీసి మనకు అమ్ముతూ ఉంటారు. అరే ఇప్పుడు బతుకున్న చేప అండి, అప్పటికప్పుడు కొని తెచ్చాను, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు అలాంటిది పేతురు గారు ఏం చేయాలంటే, సరే నువ్వు చెప్పినట్టుగా చేశాను, చాలా థ్యాంక్స్, నేను నీకు చేసిన ఉపకారానికి నువ్వు నాకు తిరిగి ప్రత్యుపకారం చేసేసావు, చాలా వందనాలు అని చెప్పేసి ఇప్పుడు నేను అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి చేపలు అమ్ముకోవాలి, ఆ డబ్బులు నేను పోగు చేసుకుని మరలా ఇంటికి నేను వెళ్ళాలి అని అనడం లేదు. కానీ మరి ఆ టైంలో అంత విస్తారమైన చేపలు, విస్తారమైన దీవెన ఇవన్నీ పొందుకుంటే ఆ వల, ఆ చేపలు, ఆ ధోని అన్నీ అక్కడ వదిలేసి ఎవరిని వెంబడించడం మొదలెట్టాడట? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడట. ఎందుకంటే రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో ఆ విస్తారమైన చేపలు ఇప్పుడు దొరికాయి. రాత్రి దొరకపోయిన ప్రభు చెప్పిన తర్వాత దొరికాయి. ఇప్పుడు వాటిని తీసుకుని అమ్ముకోవాలి. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించడానికి కారణం ఏంటంటే, మరి నాకు కావాల్సింది ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవుడే తనతో ఉంటే ఇక నాకు ఆశీర్వాదంతో పనే ఉంది. ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం ఒకటే ఉంటుంది. ఆ ఆశీర్వాదాలకు కర్త అయిన యేసు ప్రభువారే మనతో ఉన్నాడు అనుకోండి, ప్రతిరోజు ఆశీర్వాదమే, ఎప్పుడు ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం, ఏం చేసినా ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆశీర్వాదాలతో పని లేకుండా ఆశీర్వాదానికి కర్తే నాతో ఉంటే, నేనే ఆయనతో ఉంటే ఇక మన జీవితానికి దేనికి కొదువు ఉండదు, దేనికి కొదువు ఉండదు. కానీ నిజానికి పేతురు గారికి ఆపోజిట్లో మన జీవితాలు ఉంటున్నాయి. ఎందుకంటే మనం వినం, విధేయత చూపించాం. ఏమండి, మనం ఏమో ఆయన్ని
వెంబడించం. మనం చూస్తే చాలాసార్లు సోమరులుగా కనబడుతూ ఉంటాం. ఈయన యేసుప్రభు వారికి కనిపించేటప్పటికే పని చేసుకుంటూ కనిపించాడు. తర్వాత యేసుప్రభువుకు ధోనిలో చోటు ఇచ్చాడు. మూడవదిగా చూస్తే ఆయన మాటకు విధేయత చూపించాడు. నాలుగవదిగా చూస్తే మరి అతను ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడం కాదు, ఇతరులకు వేరే వారికి ఆశీర్వాదకరంగా అక్కడ మారినట్లుగా మనం చూస్తున్నాము. ఇక ఐదవదిగా చూసినప్పుడు ఇవన్నీ కాదు, ఆశీర్వాదాలకు కర్త ఆ ప్రభువుని నేను వెంబడించాలని చెప్పి అన్నీ విడిచిపెట్టేశాడు. చేపలను వదిలేశాడు, వలలు వదిలేశాడు, ధోనిని వదిలేశాడు. వదిలేసి ఎవరిని వెంబడిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాడు. నిజమే, నేనంటాను మన జీవితాలు అద్భుతాలు చూడలేకపోతున్నాం. కారణం మనం సోమరి జీవితం, కారణం మనం చోటు ఇవ్వకపోవడం, కారణం ఆయన మాటకు మనం విధేయత చూపించకపోవడం, కారణం మనమే ఆశీర్వాదాలు పొందాం, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మనం ఉండం. కాబట్టి నేను అంటాను మన జీవితంలో ఆ జీవితం అనే ధోనిలో యేసుక్రీస్తు ప్రభు వారికి మనము స్థానము లేకుండా మనం చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. యేసు ప్రభువుని చేర్చుకున్న తర్వాత నువ్వు చేసే ప్రయత్నాలకు ఫలితం ఉంటుంది. నువ్వు యేసు ప్రభు లేకుండా నువ్వు ప్రయాసపడి నువ్వేమైపోతున్నావు అంటే అలసిపోతున్నావు, ఓడిపోతున్నావు. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించుకుని అర్థం చేసుకుని నీ హృదయంలో ఈ రాత్రి నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకొని ఆయన మాటకు విధేయత చూపగలిగితే నీవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు కూడా ఆశీర్వదించబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి కేవలం ఆశీర్వాదాలను సొంతం చేసుకునే ప్రయత్నం కాదు, కానీ ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి ఆయనను మనం సొంతం చేసుకోవాలి. ఒక ఆశీర్వాదం అయితే అదొకటి నీ దగ్గర ఉంటుంది. ఆశీర్వాదాలు కర్త అయిన యేసును నువ్వు సొంతం చేసుకుంటే మొత్తం దీవెనలన్నీ నీ దగ్గరే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపు నిధిగా, గనిగా నువ్వు మార్చబడతావు. ఆ నిత్యరాజ్యానికి వారసురాలు అవుతావు. మనస్ఫూర్తిగా ఒక మాట నేను నీకు చెప్పాలనుకున్నా, ఏంటో తెలుసా? ప్రభువా, నా జీవితం అంతా నువ్వు లేకుండా నిన్ను కాదని ప్రయాసపడ్డాను, ఏమీ సాధించలేకపోయాను, సమాధానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. కాబట్టి నువ్వు నా జీవితాన్ని అంగీకరించు, ఆశీర్వదించు అని చెప్పి మనం అందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. ఈ రాత్రి ఆ విధంగా మన జీవితాల్ని, ప్రభా నేను ఎంతో కష్టపడి ఏమీ సాధించలేకపోయాను ప్రభా, అన్ని పోగొట్టుకున్నాను ప్రభా, మరి సమాధానాన్ని కోల్పోయాను ప్రభా, సంతోషాన్ని కోల్పోయాను ప్రభా, ఆరోగ్యాన్ని కోల్పోయాను ప్రభా, ఆనందాన్ని కూడా కోల్పోయాను ప్రభా. కారణం నీకు మాట నేను వినలా, నేను సోమరిని అయిపోయా, నా హృదయంలో నీకు చోటు ఇవ్వలా, ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నానంతే. ప్రభా, ఈసారి నిజంగా నా హృదయంలో నా జీవితంలో నా బ్రతుకులు నీకు చోటిస్తానయ్యా. మరి ప్రభా, నీ మందిరానికి అయితే వెళ్తున్నాను, కానీ ఎప్పుడు నీ మాటని వినలేదు. ఎప్పుడు చూసినా మందిరంలో నిద్రపోయాను, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్తో ఆడుకున్నాను, ఎప్పుడు చూసినా దిక్కులు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. నీ మాట ఎప్పుడు శ్రద్ధగా వినలేదు కాబట్టి నాకు విశ్వాసం లేకుండా పోయింది. నాకు విశ్వాసం లేదు కాబట్టి నీ మాటకు నేను విధేయత చూపించలేకపోయాను కాబట్టి నువ్వు చెప్పింది ఏది నేను చేయలేదు కాబట్టి ఈరోజు నా ప్రయాస వృధా అయిపోతుంది. నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం లేదు, వ్యాపారం చేస్తున్నాను కానీ ఫలితం లేదు, ఉద్యోగం చేస్తున్నాను కానీ నెమ్మది లేదు, వ్యవసాయం చేస్తున్నా కూడా అభివృద్ధి ఏమాత్రం లేదు. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, సమాధానాన్ని కోల్పోయాను, నన్ను క్షమించు. ఇప్పటికైనా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా హృదయాన్ని కోసం తెరుస్తున్నాను ప్రభువా. రండి, పేతురు అర్థంలో అడుగు పెట్టినట్టుగా నా బ్రతుకులోనికి రండి, నా జీవితంలోకి అడుగు పెట్టండి ప్రభువా. అయ్యా, అంగీకరించు ప్రభా, నా మనవి అంగీకరించు, నా ప్రార్థన అంగీకరించు, నా జీవితాన్ని మీరు అంగీకరించు ప్రభా, నాలోనికి మీరు రండి ప్రభా అని చెప్పి మనమందరం కూడా ఈ రాత్రి మోకరించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 స్తోత్రాలు ప్రభా. ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా,
సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గత కాలమంతా ఇంతవరకు మీ కృపలో కాపాడు నడిపించారు. పేతురు గారి జీవితంలో నుంచి రాత్రి అమూల్యమైన మాటలను, సందేశాన్ని ఏ విధంగా మేము ఆశీర్వదించబడాలో, ఏ విధంగా దీవించబడాలో, ఆశీర్వాదమే కాదు ఆశీర్వాదాలకు కర్తవైన మీరు మాతో ఉంటే దీవెనలన్నీ మా చెంత ఉన్నట్టే, ఆశీర్వాదాలన్నీ మా చెంత ఉన్నట్టే అని చెప్పి నాయన ఎన్నో శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించారు, నేర్పించారు ప్రభువా. అందును బట్టి మీ కృతజ్ఞతా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభువా, పేతురు గారు పని పాట లేకుండా ఖాళీగా తిరిగే వ్యక్తి కాదు, అందుకే మీరు ఆయన్ని ఎన్నుకున్నారు. కష్టపడే తత్వం కలిగినటువంటి పేతురు గారిని ఏ విధంగా ఎన్నుకున్నారో, అలాగే మందలు మేపుతున్న మోషే గారిని అదే విధంగా ఎన్నుకున్నారు. అయా ఇదిగో తండ్రి, గోధుమలను దొల్లగొడుతూ ఉన్నటువంటి నా ప్రభా గిద్యోనును కూడా అదే విధంగా మీరు ఎన్నుకున్నారు. ప్రభా పొలం దున్నుతున్న ఎలీషాని మీరు ఎన్నుకున్నారు. ప్రభా అయా పని పాట లేకుండా ఖాళీగా ఉంటే దీవెనలు రావు, కానీ కష్టపడే తత్వం ఉంటే చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మరి చాలామంది సోమరులుగా ఉండి అన్నీ జరిగిపోవాలనుకుంటున్నారు, కష్టపడకుండానే అన్నీ సంపాదించాలనుకుంటున్నారు. అలాంటి వారు ఏ దీవెన పొందలేరని, ఏ ఆశీర్వాదం పొందలేరని ప్రభా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు, ఈ రాత్రి ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారో వీళ్ళు ఎవరు కూడా సోమరులు కాకుండా ఉండడానికి, అయా చేయడానికి చేతనైన పని ఏదైతే వచ్చో మరి కష్టపడుతూ, అది చిన్నదైనా పెద్దదైనా, అది తక్కువ జీతమైనా ఎక్కువ జీతమైనా, అది ఎలాంటిదైనా మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. అయా పని చేసే కష్టపడే తత్వం ప్రతి వారిలో ఉండడానికి మీ కృప అనుగ్రహించండి అయినా. అయా ప్రభా, మరి అలాంటి పేతురు గారు ధోనిలో మీకు చోటిచ్చి మా ప్రభా తండ్రి ఆయన చేసిన మేలుకు, ఉపకారానికి ప్రత్యుపకారంగా గొప్ప దీవెనలు పొందాడు ప్రభా. నిజమే, గ్లాసుడు నీళ్లు నా పేరిటిచ్చిన దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారన్నారు. చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము ఆయన చేయక మానడని మీరు సెలవిచ్చారు. దోనిలో చోటిచ్చినందుకే ప్రభా ప్రత్యుపకారంగా విస్తారమైన చేపలు, రాత్రంతా కష్టపడి ప్రయాసపడి విసిగిపోయి నీరసించిపోయి బలహీనమైపోయిన పేతురు గారు మరి మాకు ఫలితం శూన్యమనుకున్నటువంటి తరుణంలో ప్రభు మాట వినడం వల్ల, ప్రభువుకు ఉపకారం చేయడం వల్ల ప్రత్యుపకారంగా 2 దోణులు ములిగినట్ట విస్తారమైన ఆ చేపలు నాయనా ఆ దీవెన మరి ప్రభా పేతురు గారికి ఇచ్చారు. నిజమే, అది కేవలం ఆయన స్థానము చోటు ఇవ్వడం వల్ల మాలో చాలా మంది ఇంకా నీ వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నారు, నీ సన్నిధిలో అయా మీకు చోటు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ప్రభా వారు ఏ విధమైన ప్రతిఫలం మీ దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నారు. అయ్యా ఈయుడి మీకు ఇవ్వబడి అన్నారు. ఇదిగో తండ్రి, ఇచ్చేవారిగా చాలా మంది దినాలు లేరయ్యా, తీసుకోవాలనుకుంటున్నారే తప్ప ఇచ్చేవారిగా లేరు ప్రభా. ఇదిగో పేతురు గారు నాయన ఇదిగో తండ్రి ధోనిలోనే కాదు తన హృదయంలో కూడా చోటిచ్చాడు కాబట్టే ప్రభా, చోటిచ్చాడు కాబట్టే ప్రభా నీ మాటకు లోబడ్డాడు, నీ మాటకు లోబడ్డాడు ప్రభా. నీ మాటకు లోబడి ప్రభా నువ్వు చెప్పిందంతా చేసి విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు ప్రభా తండ్రి. అంతేకాదు అతడొక్కడే కాదు దీవించబడ్డాం, ఇతరులకు ఆయన ఆశీర్వాదకరంగా మారాడు ప్రభా. మరొక ధోని వారు కూడా ధోని నుండి చేపలు ఉండేటటువంటి రీతిగా అయా తాను దీవించబడ్డమే కాకుండా ఆశీర్వదించబడ్డమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా పేతురు గారు మారడానికి కారణం ప్రభా మరి విధేయత మీ మాటకు లోపడ్డం ప్రభా. చాలా మంది దినాల్లో సంఘాల్లో విధేయత లేని వారిగా ఉన్నారు నాయన, రెక్లెస్గా ఉంటున్నారు ప్రభా, గర్విష్ఠులుగా ఉంటున్నారు ప్రభా. అందుకని వారు దీవించబడ్డం లేదు, ఇతరులకు కూడా వారు ఆశీర్వాదకరంగా మారడం లేదు ప్రభా. ఎప్పటికైనా తండ్రి వారి తప్పును అపరాధమును వారినైనా వారికి ఉన్నటువంటి ఆ లోపమును సరి చేసుకుని మీలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి ఒక్క ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదాలకు కర్త అయిన ప్రభువుతో నేను ఉండాలని చెప్పి వలలు విడిచిపెట్టాడు, ధోనిని విడిచిపెట్టాడు, విస్తారమైన చేపలను కూడా విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని అక్కడ వదిలేసి ఆశీర్వాదానికి కర్తమైన మిమ్మల్ని వెంబడించినట్లుగా ప్రభా ఈరోజు మీలో ఉన్న గొప్పతనం, మీ యొక్క శక్తి, మీ సామర్థ్యం అయ్యా మీ యొక్క కృప అర్థం చేసుకుని పేతురు గారు ఎలాగైతే అన్నిటినీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాడో అలాగే ప్రభా ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా
ప్రభా లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టు ప్రభా, ఆత్మ సంబంధమైన నిన్ను వెంబడించటానికి సహాయము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. ఈ రాత్రి ఎంతమంది వర్తమానం ద్వారా మరి బలపరచబడ్డారో, ఎంతమంది వాక్యాన్ని హృదయపూర్వకంగా విన్నారో, వినుట ద్వారా వారిలో విశ్వాసము కలుగునుగాక, విశ్వాసము ద్వారా వారిలో విధేయత కలుగునుగాక, విధేయత ద్వారా మీరు చెప్పినవన్నీ వారు చేసి, మీ చిత్తానికి లోబడి ప్రభువా మీ విస్తారమైన దీవెనలే కాదు, ఆశీర్వాదాలకు దీవెనలకు కర్తమైన మిమ్మల్ని సంపాదించుకొని అయా మీతో కలిసి జీవించటానికి, మీలో ముందుకు సాగడానికి మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని, అట్టి కృప అట్టి ధన్యత అయా ఈ రాత్రి ఈ యొక్క సిలుధ్యాన ఆరాధన కూడికలు పాల్గొని పొందిన ప్రతి ఒక్కరికి కూడా, యూట్యూబ్ లైవ్ ద్వారా అయా తను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి మీ కృపలో విడుదల చేసి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మక నామములో మీకందరికి నీ కృపా సమాధానములు కలుగునుగాక, మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు ఆ దేవదేవుడు మిమ్మలను సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.